యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి బ్యూటిఫుల్ యనమల దివ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం తునిలో ఉన్నాం. ఇక్కడి నుంచి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్థిగా పోటీకి రెడీగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారి అమ్మాయి బ్యూటిఫుల్ యనమల దివ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు మంచి ఫిజిక్, హైట్, పర్సనాలిటీ అంతా కూడా లేటెస్ట్ ఉన్న పాలిటీషియన్స్ లో చాలా బాగున్నారు. నా కాంప్లిమెంట్. ఎలా సాగుతోంది ఎలక్షన్ క్యాంపెయినింగ్? For now, everything is good and we are going in a positive manner. People are receiving us very చాలా వార్మ్ తోటి రిసీవ్ చేసుకుంటున్నారు. ఒక మహిళగా ఉమెన్ అంతా ముందుకు వచ్చి అమ్మ మీకే మా ఓటు, మీరు ఇంటికి వచ్చి మరి మమ్మల్ని అడుగుతున్నారు, వీఆర్ రెడీ ఫర్ యూ అని రెస్పాన్స్ అయితే ఇట్ ఇస్ వెరీ గుడ్. యాక్చువల్లీ వినటానికి కూడా చాలా బాగా అనిపించిందండి. దాదాపు 180,000 మందిని ఇప్పటికే మీరు కలిసి ఉన్నారు. 2 లక్షల ఓట్లు కూడా ఎక్కువ లేవు. గత కొద్ది కాలంగా మీరు కంప్లీట్గా పబ్లిక్ తోటే ఉన్నారు. అంతమందిని కలవడం అసలు 1-to-1 అనేది అమ్మో చాలా. నాకు 1-to-1 మోర్ కంఫర్టబుల్ అండి. స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చే కన్నా 1-to-1 మోర్ ఇంటరాక్షన్ విత్ పీపుల్. అది మైండ్ సెట్ ఐ కెన్ చేంజ్. 1-to-1 కలిసి వాళ్ళ హ్యాండ్ టచ్ అవన్నీ 1-to-1 వాళ్ళ ఐ కాంటాక్ట్ ఒకటి, ఐ మెయింటైన్ దట్ ఐ కాంటాక్ట్. నాన్నగారు క్యాంపెయినింగ్ వస్తున్నారా లేకపోతే జస్ట్ సజెషన్స్ మాత్రమే ఇస్తా ఉన్నారా మీకు? డాడీ ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్కి వస్తారు. ఇంకా 1-to-1 హీ హాజంట్ స్టార్టెడ్ యెట్, బట్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ నుంచి తన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది డాడీది. యాక్చువల్లీ మీ ఫ్యామిలీలో 4 సీట్లు ఉన్నాయి, 4 politicians గా ఉన్నారు అని చెప్పేసి ఒకటి నడుస్తా ఉంది. నిజమా? అలాంటిది ఏమన్నా ఉందా? అంటే పబ్లిక్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఏంటమ్మా ఇన్ని సీట్లు ఉన్నాయి లేకపోతే ఎంతమందికి ఇచ్చారు అని ఏమన్నా అంటున్నారా? లేదు, ఒక్కరి నుంచి కూడా నేను ఆ మాట వినలేదు అసలు. పబ్లిక్ కి వాళ్ళ ఒపీనియన్ అంతా వీళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయడానికే వచ్చారు. ఆ క్వశ్చన్ అయితే నాకు అసలు ఎక్కడా రేజ్ అవ్వలేదు. మీకు అంటే డాడీకి కజిన్ వరుస అయ్యేటువంటి కృష్ణుడు గారు రీసెంట్ గా పార్టీ చేంజ్ అయ్యారు. దాదాపు 40 ఏళ్ల పైగా ఆయన ఇక్కడే ఉండి పబ్లిక్ కి అందుబాటులో ఉండి నాన్నగారి కనుసన్నల్లో అన్ని చేసినటువంటి వ్యక్తి సడన్ గా పార్టీ చేంజ్ అవటం తోటి క్యాడర్లో ఏమన్నా అసహనం కానీ లేకపోతే అసంతృప్తి కానీ లేదంటే అదేమన్నా నెగిటివ్ అయ్యే అవకాశాలు కానీ కనిపిస్తా ఉన్నాయా మీకు? కృష్ణుడు గారు వెళ్ళిపోవడం మాకు కొంచెం బాధాకరం. బట్ క్యాడర్ అంతా ఇంకా బలపడుతున్నారు. వాళ్ళలో అసహనం కానీ అవి ఏమీ లేవు. అసంతృప్తి కానీ లేదు, అసంతృప్తి కానీ అసలు ఏమీ లేదు. ఓకే, డాడీని డైరెక్ట్ కలవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి చెప్పుకోవడము. అండ్ నాన్నగారికి ఇంకా తెలుస్తున్నాయి ప్రాబ్లమ్స్, కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ. ఇదివరకు మీడియేటర్ లాగా ఆయన అడ్డుండేటోళ్ళు. సో కార్యకర్తలు ఆర్ వెరీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే ఆయన ఏమన్నా కొన్ని ఓట్లని మీ దగ్గర నుంచి చీల్చేస్తారేమో, కొన్ని డైవర్ట్ అవుతాయేమో ఓట్స్ అని కొంతమంది అంటున్నారు. అట్లాంటిది ఏమన్నా మీకు అనిపిస్తుందా? అలాంటిది ఏమీ లేదండి. పబ్లిక్ కార్యకర్తలు వీరంతా డాడీని నమ్ముకొనే ఉన్నారు. కృష్ణుడు గారిని నమ్ముకోలేదు. వాళ్ళ డాడీని నమ్ముకున్నారు. సో వీ హ్యావ్ స్ట్రాంగ్ బేస్. ఇవాళ మమ్మల్ని చూసి వాళ్ళు ఓటేస్తారు, మా సర్వీస్ ని చూసి వాళ్ళు ఓటేస్తారు. ఎవరు ఉన్నదని కాదు, మెయిన్ డాడీ మా సర్వీస్ చూసి ఓటేస్తారు. మీకు ఒక ట్రస్ట్ ఉంది కదా, ఎప్పటి నుంచో ట్రస్ట్ నడుపుతా ఉన్నారు. ఆ ట్రస్ట్ లో మీరు కూడా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారని విన్నాను. ఆ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 80,000 మందికి పైగా ఉద్యోగాలు ఇవ్వడం, కొన్ని వేల మంది పిల్లలు మెడికల్ క్యాంప్స్ కానీ పిల్లలు కూడా బుక్స్ అలాంటివి అన్ని చేస్తా ఉంటారట కదా. ఎవ్రీ దసరాకి వసంత పంచమికి బుక్స్ పంచడం గానీ, అండ్ జాబ్ ఫేర్స్ పెడతాము, మెడికల్ క్యాంప్స్ పెడతాము, టెంపుల్స్ అవి బిల్డ్ చేసాము, హాస్పిటల్స్ బిల్డ్ చేసాము. యనమల ట్రస్ట్ అండి. యనమల ఫౌండేషన్. యనమల ఫౌండేషన్. ఇప్పుడు దాంట్లో దాదాపు 80,000 మందికి పైగా ఉద్యోగాలు మీ నుంచి వచ్చాను. వాళ్ళలో ఎవరన్నా ఎప్పుడన్నా వచ్చి మీతో షేర్ చేస్తారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంత చేంజ్ వచ్చింది, ఫైనాన్షియల్ గా కావచ్చు లేదంటే సోషల్ పరంగా స్టేటస్ కావచ్చు, ఎన్ని చేంజెస్ వచ్చినాయి మీతో మాట్లాడుతుంటారు? రీసెంట్ ఐ థింక్ నిన్న అనుకుంటా ఒక తను వచ్చి అమ్మ మీ వల్లనే మాకు జాబ్ వచ్చింది, మా కుటుంబం నిలబడింది. ఒక మనిషికి జాబ్ వస్తే ఆ కుటుంబం అంతా బాగుంటది. కరెక్ట్. ఆ కుటుంబం బాగుంటే ఊరు బాగుంటది. కరెక్ట్. అలాగా డెవలపింగ్ దట్స్ పిరమిడ్ స్ట్రక్చర్. సో వస్తూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు, షేర్ చేసుకుంటారు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుంది అసలు. అంటే వాళ్ళ కళ్ళలో కనపడుతుంది మాకు దట్ సాటిస్ఫాక్షన్. అది కరెక్ట్. వాళ్ళ మాటల్లో గానీ మాకు యాడెడ్ పాయింట్ అది. కరెక్ట్. మోర్ టు సర్వ్, గివ్ సర్వీస్ మోర్, ఇంకా ఎక్కువ సర్వీస్ చేయడానికి. ఎప్పుడన్నా అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారా పిలిస్తే? డెఫినెట్.
డెఫినెట్ ఇవన్నీ మళ్ళీ డాడీతో పిలుస్తా ఉంటారు. పిలిచి వెళ్తా భోజనం పెట్టడం అట్లా భోజనం వాళ్ళ- పెట్టడం, ఏదో వాళ్ళ చేతగా ఇంకా మా తూర్పుగోదావరి మర్యాదలు వేరే ఉంటాయి కదా వేరే అవును. డాడీతో కూడా మీరు షేర్ చేస్తారా, డాడీ ఇలా పలానా వ్యక్తి వచ్చారు మాట్లాడారు ఇలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను డాడీ నేను ఒకసారి బయటికి వెళ్ళి రాగానే మొత్తం డే అంతా డాడీ అడుగుతారు వాట్ హ్యాపెన్, అడుగుతారా? ఎవరెవరిని కలిసావు, నువ్వు ఏం చేసావు, ఏం పెట్టారు అన్ని అడుగుతారు. మీ ఫ్యామిలీలోనే ముగ్గురు నలుగురికి పదవులు పోస్టులు ఇచ్చారని చెప్పేసి ఒక కామెంట్ మీ అపోజిషన్ నుంచి వస్తా ఉంది, ఒక కుటుంబానికి ఎన్ని ఇస్తారా అని చెప్పి. సో వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? పబ్లిక్ సర్వీస్ నమ్ముకున్న ఫ్యామిలీ అండ్ మాకు పర్సనల్ ఎజెండా అంటే ఉండదు. ఎప్పుడు పార్టీ ఎజెండానే ముందుకు తీసుకుపోతాం పబ్లిక్కి. ఆ పార్టీ కూడా మనల్ని అలానే గుర్తించి అలానే ఇచ్చింది మాకు కూడా, మా ఫ్యామిలీకి. రైట్ పర్సన్ కాకపోతే ఇవ్వరు కదా, యూ డిజర్వ్ ఇట్, అందుకే ఇచ్చారు. నేను కార్యకర్తలు కూడా చెప్పేది ఒకటే, పర్సనల్ ఎజెండా అనేది వద్దు, ఓన్లీ పార్టీ ఎజెండా. మన పార్టీ ఎజెండాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. ఏ పని చేసినా పార్టీని గుర్తుపెట్టుకొని చేయండి. కరెక్ట్. పార్టీకి పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? పాజిటివ్ అయితే యూ గో ఫార్వర్డ్. పర్సనల్ ఎజెండా అయితే అసలు ఎవరికి వద్దు. మేము ఇన్నాళ్ళు ఈ కుటుంబంలో పాలిటిక్స్లో ఉన్నది నిలబడింది దాని గురించే. కరెక్ట్, దానివల్లనే. దానివల్ల నాన్నగారు చాలా ఎక్స్పీరియన్స్డ్, అలాగే మీరు కూడా గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతాను. మీరు మేబీ ఇంతకు ముందు అంతగా ఇంటరాక్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ గత కొంతకాలంగా మాత్రం మీరు అందరితో కలిసిపోతూనే ఉన్నారు. సో ఇదంతా మీకు ఏ రకంగా హెల్ప్ అవ్వబోతోంది ఇప్పుడు ఏ ఎలక్షన్స్లో? డాడీతో ఇంత ముందు వెళ్ళాను కార్యక్రమానికి, బట్ ఎప్పుడు కూడా నేను వెనకాలండి మేనేజ్ చేసేదాన్ని. వెనకాల ఉండడం, డాడీ వాజ్ ఇన్ ది ఫ్రంట్ ఎప్పుడు. కానీ ఇప్పుడు మటుకు పబ్లిక్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ అవ్వడము, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం అవన్నీ తెలుసుకుంటున్నాను. డాడీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పాలిటిక్స్ లో రావాలి వస్తానంటేనా? ఓకే, ఎందుకు? అంటే కొంచెం గర్ల్ ఫాదర్ గా కొంచెం హింజ్ ఆ భయం ఉంటుంది కదా. మరి మీరు ఇప్పుడు వస్తాను అని గట్టిగా చెప్పారా డాడీకి? చెప్పిన తర్వాత ఏమన్నారు? చాలా గట్టిగా చెప్పాం, దిస్ ఇస్ మై టైం, నేను రావాల్సిందే అంటే వచ్చేసి ఇంకా అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ రావాలండి. అందులో లేడీస్ కూడా ఖచ్చితంగా రావాలి. డెఫినెట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారా ఫుల్ గా? ఇప్పుడు కంప్లీట్లీ వన్స్ డాడీ ఈస్ కమిటెడ్ అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, తునిలో ఇక్కడ ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో గత కొంతకాలంగా పాలిటిక్స్లో చాలా సీనియర్, మీకు సూపర్ సీనియర్ మీకు. సో మీరేమో జూనియర్, కొత్తగా వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద కానీ లేకపోతే ఇక్కడ ప్రజలకున్న ఇష్యూస్ మీద కానీ మీకంటే ఆయనకి ఎక్కువ అవగాహన ఉంది. కొత్తగా వచ్చి ఏం చేయగలుగుతారు, పైగా ఎప్పుడు ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు, ఆమె అందుబాటులోనే ఉండరు, లోకల్లో ఉన్నటువంటి ప్రజల కాన్స్టిట్యున్సీలో అందుబాటులో ఉండరు, నేనైతే ఇక్కడే ఉంటా, ఇక్కడే అందుబాటులో ఉంటా, ఆమెను గెలిపించినా కూడా యూజ్ ఉండదు అని చెప్పేసి అటు ప్రత్యర్థులు మీ గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, వాటికి ఏం ఆన్సర్ చేస్తారు? ఫస్ట్ పాయింట్, ఇక్కడే ఉంటాం మేము, ఇల్లు కట్టుకుంది కూడా అందుకే. ఓకే, ఇక్కడే ఉండి ఇక్కడే సాల్వ్ చేస్తాము, వీఆర్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆయన 10 ఏళ్ళు ఉన్నారు, 10 ఏళ్ళు ఉండి నీదర్ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఇళ్ల పట్టాలు కానీ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ వాస్ కంప్లీట్లీ జీరో. ఎక్కడికి పోయినా అసలు డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. 10 ఏళ్ళు పీపుల్ హాస్ గివెన్ పవర్ టు హిమ్, ఆయనకు పవర్ ఇచ్చారు. హీ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ టు ది కాన్స్టిట్యున్సీ. ఏదో ఒక పని చేయగలుగుతాడు కాన్స్టిట్యున్సీ, చిన్నదైనా ఏదైనా. అసలు రోడ్స్ అనేది మరమ్మతు జరగలేదు ఇప్పుడు వరకు 10 ఏళ్లలో. నా పాయింట్కి వచ్చేసి నేను వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఫస్ట్ నేను మహిళా నర్సింగ్ కాలేజ్ కట్టాలనుకుంటున్నాను ఫస్ట్ తుని కాన్స్టిట్యున్సీలో. తర్వాత యూత్ ఎంపవర్మెంట్ ఒకటి, ఐటీఐ ద్వారా స్కిల్ అప్గ్రేడేషన్, వాళ్ళ జాబ్స్ కానీ అవన్నీ యూత్కి, మహిళలే యూత్కి నాకు మోస్ట్ ప్రాధాన్యం. ఎందుకంటే మహిళా యూత్ ఒక కుటుంబం బాగుంటే ఆ మహిళా యూత్ వల్లనే బాగుంటుంది. అందుకు అది మెయిన్ నా పాయింట్, మహిళా అండ్ యూత్. తర్వాత ఇంకా రోడ్స్ డ్రైనేజ్ ఇవన్నీ అదొక ప్రాసెస్ లో అయిపోతా ఉండాలా. ఒకళ్ళు లీడర్ వచ్చాక దట్ ఈస్ రెగ్యులర్ ప్రాసెస్. రోడ్స్ కానీ ఎవ్రీ 5 years కి రోడ్స్ మరమ్మతు కానీ డ్రైనేజ్, ఇంకా కంప్లైంట్ రాకూడదు అసలు. ఇప్పటికే మీరు యనమల ఫౌండేషన్ తోటి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మీరు చెప్పిన వాటిలో చాలా కార్యక్రమాలు. అవును, చాలా కార్యక్రమాలు చేసాము. బట్ పవర్ కానీ గవర్నమెంట్ హెల్ప్ ఉంటే అది ఇంకా ముందుకు తీసుకుపోవచ్చు. మోర్ అవుట్ రీచ్ ఇంకా బాగా ఎక్స్పాండ్ చేసుకుంటా పోవచ్చు అనేది పాయింట్. ఇంకా ఎక్కువ రకాల పనులు ఎక్కువ మందికి ఫౌండేషన్ ద్వారా 10 మందికి చేయొచ్చు. అదే ఒక గవర్నమెంట్ వల్ల మొత్తం ఒక కాన్స్టిట్యున్సీనే డెవలప్ అయిపోతుంది. ఇక్కడ ఈ ఏరియాలో మీరు ప్రధానంగా ఐడెంటిఫై చేసిన సమస్యలు ఏంటి, రేపు మీరు గెలిచిన తర్వాత వీటిని అడ్రస్ చేయబోతున్నారు ఇమీడియట్ గా? ఇళ్ల పట్టాలు ఒకటి, అది పెండింగ్ ఉందా చాలా కాలంగా? ఓకే. ఇంకా నేను చాలా ఏరియాస్ లో చూస్తాను, ఇంకా హట్ బేస్డ్ ఉన్నారు చాలా మంది పబ్లిక్, గుడిసెల్లోనే ఉన్నారు. ఓకే. చాలా కోన ప్రాంతాల్లో వాటిలో దట్ ఐ షుడ్ ఇంప్రూవ్. అదొక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను.
అండ్ రోడ్ బాగాలేక పడిపోయాడమ్మా, ఈజ్ బెడ్ రిడన్ అని ఇలాంటివి చాలా విన్నాను అసలు నేను డోర్ టు డోర్ ద్వారా. దట్ ఐ విల్ టేక్ అప్. తుని టౌన్ లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగా లేదా? అసలు లేదు. అసలు బాగోదు. ఇంకా వర్షం వస్తే నీరంతా రోడ్ మీదకి మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు. దట్ ఈస్ హెల్త్ కన్సర్న్. డ్రైనేజ్ ఇస్ అ హెల్త్ కన్సర్న్. దట్ ఐ విల్ టేక్ అప్. వీటి మీద తర్వాత కాలేజ్ ఒకటి చెప్పిన కాలేజ్ డెఫినెట్లీ, నర్సింగ్ కాలేజ్ అయితే డెఫినెట్ గా. డ్రింకింగ్ వాటర్ అనేది మన మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉంది. ఇంటింటికి మంచి నీరు కనెక్షన్ అనేది మేనిఫెస్టోలో ఆల్రెడీ ఉంది. సో దట్ ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ అవుతానే ఉంటది. ఇప్పుడు లేదు. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఉంది కానీ కొంచెం ఏరియా వైజ్ అట్లా ఉందేమో. ఎక్స్పాండ్ అవుతా పోతుంది కదా. సిటీస్ ఎక్స్పాండింగ్, దాని ప్రకారం కూడా పెరగాలి కదా. ఇప్పుడు తుని కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు యనమల దివ్య గారికి ఎందుకు ఓటెయ్యాలి అని అడిగితే ఏం ఆన్సర్ చేస్తారు? ఒక మహిళగా పబ్లిక్ సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాం. మా ఫ్యామిలీ 40 years నుంచి పబ్లిక్ సర్వీస్ లో ఉంది. ఆ నమ్మకం ఉంది పబ్లిక్ కి. ఓటు వేసి చూడండి, ఆ తర్వాత సర్వీస్ చేయకపోతే అప్పుడు అడగండి. మరి అందుబాటులో ఉంటారా ప్రజలకు? మీ ప్రత్యర్థులు ఆరోపించినట్టు హైదరాబాద్ లో ఉంటారా? లేదు, డెఫినెట్ గా ఇక్కడే ఉంటాను. ఐ హావ్ ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ హియర్. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళేది లేదు. పబ్లిక్ ని కలుస్తాను, వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలకి అండగా ఉండేది దివ్య. చాలా తక్కువ డిస్టెన్స్ లో దివ్య గారు రెడీగా ఉంటారు అందుబాటులో, అంతేనా? 100% ఇది ఖచ్చితంగా ప్రామిస్. సో మా ద్వారా మీరు ప్రామిస్ చేసేసారు కాన్స్టిట్యున్సీలో ప్రజలకు అందుబాటులో ఉంటాను అని. ప్రజలకు అందుబాటులోనే ఉంటాయి కదండి. 40 years మేము ఉన్నాం ఇక్కడ. అంటే వాళ్ళు ప్రధాన ఆరోపణ అదే కదా, మీరు ఇక్కడ ఉండరు, వెళ్ళిపోతారు హైదరాబాద్కి గెలిచిన తర్వాత అని. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ నెగిటివ్ క్రిటిసిజం. ఐ డోంట్ టేక్ ఇట్ ఆల్సో. ఐ జస్ట్ ఇగ్నోర్. అంతేనా? గో అహెడ్. ప్రజలుంటే మీ తరపున ఏముందలే, వాళ్ళు కదా ఫైనల్ గా అల్టిమేట్ గా జడ్జి చేయాల్సింది. అంతే. ఇప్పుడు ఫైనల్ గా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు, అంటే తునిలో ఉన్నటువంటి ప్రజలకు లేదా ఓటర్లకు మా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మహిళగా మేము ముందుకు వచ్చాను. నాకు టికెట్ ఇవ్వక ముందే నేను ముందు నుంచి సర్వీస్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. ఇప్పుడు మన ఏవి నగరంలో పిహెచ్సి తీసుకొచ్చినప్పుడు డెలివరీ దానికి ఉండదు. డెలివరీస్ ఉండవు కదా. ఉండవు. బట్ మా ఊరు ఆడవాళ్ళ కోసం వాళ్ళు ఇబ్బంది. ఎక్కడ దాకా వెళ్ళాలండి వాళ్ళు? అప్పుడు వాళ్ళు ఇంకా రావాల్సింది కాకినాడకి. కాకినాడ వచ్చి డెలివరీ చేసుకోవాల్సిందే వాళ్ళు. వాళ్ళ గురించి అని నేను పట్టుబట్టి డెలివరీ యూనిట్ తీసుకొచ్చాం. అలానే హాస్పిటల్స్ కానీ, అంటే ఒక సపరేట్ డాక్టర్ అందరూ వచ్చేసారా దానికి? ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. వీక్లీ విజిట్స్ ఉంటాయి. టెంపుల్స్ కట్టాము. వీళ్ళు రైతులు ఉంటారు కదా, వాళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళకి ఒక రిక్రియేషన్ యాక్టివిటీ కావాలి. పొద్దున్న నుంచి అలా ఎండలో ఉంటారు. వాళ్ళ కోసం టెంపుల్స్, వాళ్ళు ఈవినింగ్ రాగానే వాళ్ళు భజనలు చేసుకుంటారు. హ్యాపీగా భజనలు అవన్నీ చేసుకుంటారు. తర్వాత హాస్పిటల్స్ ఒకటి, మరి డిగ్రీ కాలేజ్ ఒకటి, మన పెరుమాళపురంలో డిగ్రీ కాలేజ్. అంత ముందు లేకుండా? లేదు. ఎప్పుడు కట్టారండి ఆ కాలేజ్? గర్ల్స్ వీళ్ళంతా ఒక 10-15 kilometers నడిచేవాళ్ళు ఒక కాలేజ్ డిగ్రీ చదువుకోవడానికి వెళ్ళడానికి. అన్నవరం కానీ అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో వాళ్ళ కోసం అని పెరుమాళపురంలో లాస్ట్ 6 years బ్యాక్ ఒక డిగ్రీ కాలేజ్ కూడా కట్టించాం. సో ఇంత సర్వీస్ చేసాము. ఇదేం మాకేం కొత్త కాదు. బట్ దీంట్లోకి వస్తే మోర్ సర్వీస్ ఐ కెన్ డూ. ఇంకా ఎక్కువ సర్వీస్ చేయాలనే పాయింట్ తోటే దీనికి వచ్చాము. ఇంత ముందు అంతా వెనకాలండి ఇవన్నీ సర్వీస్ చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మమ్మల్ని నెగ్గించండి, ఇంకా సర్వీస్ చేసుకుంటాం మేము ప్రజలకి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. తప్పకుండా మీరు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.